పారాఫైమోసిస్ అంటే ఏంటి? ఎందుకంటే అందరికీ ఫైమోసిస్ అంటే తెలుసు. అంటే చర్మం వెనక్కి పోకపోతే దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. కానీ వెనక్కెళ్ళిన చర్మం ఒక్కొక్కసారి వదిలేస్తుంటారు. చూద్దాంలే అదే ముందలకొచ్చేస్తుంది. అదే ఆటోమేటిక్‌గా అంగం చిన్నగయ్యాక వస్తుందని చాలామంది వదిలేస్తా ఉంటారు. చాలామందికి ఏంటంటే ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు స్కిన్ టైట్‌గా ఉన్న బలవంతంగా చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే స్కిన్ టైట్ ఉండడం వల్ల వెనక్కొచ్చి స్ట్రక్ అయిపోతుంది. అట్లా స్ట్రక్ అయిపోయి ఆ ఏరియా అంతా వాపొచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం పారాఫైమోసిస్ అంటాం అన్నట్టు. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఇంకా కొందరికి ఏమవుతుందంటే స్కిన్ చాలా బాగా మూవ్ అవుతుంటుంది. బట్ ఎప్పుడైతే డయాబెటిస్ అటాక్ అయిన తర్వాత చర్మం ఎలాస్టిసిటీ పోయి హార్డ్ అయిపోతుంది. అక్కడ హార్డ్ అయినప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేసుకోనికి వెనక్కి లాగినప్పుడు వెనకాల స్ట్రక్ అయిపోతుంది. సో అట్లా స్ట్రక్ అయ్యి మళ్ళీ ముందలకి రాకపోతే దాన్ని పారాఫైమోసిస్ అంటే ఇది కూడా ఎమర్జెన్సీ కండిషన్. అంటే ఇందులో మనం ఏం చేయాలి? వెనకాలకి అయిపోయిన చర్మాన్ని ఇమ్మీడియట్‌గా ముందలకన్నా తీసుకొచ్చుకోవాలి. అట్లీస్ట్ సోప్ వాటరో ఆయిల్ వేసుకొని. అట్లా చేసుకోకపోతే ఏమైతుంది వెనకాల స్ట్రక్ అయిపోయి మొత్తం వాపు వచ్చేసేసి ఓసారి పసబట్టడము, గ్యాంగ్రీన్ అవ్వడం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇది ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి మనం చాలామంది ఓపెన్ సర్జరీలు ఏం చేస్తారు? ఆ వాపునంతా తీసేసి చర్మాన్ని ముందలకి మాత్రమే చేయగలుగుతారు. అదే టైంలో సర్జరీ చేయలేరు. ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ మన కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్‌లో మనం ముందలకి అనడమే కాకుండా అదే టైంలో స్కిన్ కూడా తీసేయడం జరుగుతుంది. అంటే సుంతి ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ సుంతి చేయకుండా ఓన్లీ వాటర్ మాత్రమే తీసి ముందలకి అన్నారనుకోండి, మళ్ళీ మీరు క్లీన్ చేసుకొని వెనక్కి అన్నప్పుడు అది మళ్ళీ వెనక్కి స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ముందలకి తీసుకొచ్చాక ఆ ముందరున్న చర్మాన్ని కూడా తీసేస్తాం అన్నట్టు. దీన్నే సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఇది మన కేఎస్ఆర్ స్టాప్లర్‌తో చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ 10 నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. యథావిధిగా 100% అన్ని పనులు చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ చేయకుండా చూసుకోవాలి. సో ఎవరికైనా ఇట్లా టైట్ ఉంది అంటే ఫస్ట్ గమనించాల్సింది మీరు టైట్ ఉన్నప్పుడే చర్మాన్ని తీసేసుకోవాలి. అట్లా కాకుండా వదిలేసేస్తే అది పారాఫైమోసిస్‌గా డెవలప్ అవుతుంది అన్నట్టు. సో ఎవరికైనా ఏదైనా సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, పెనైల్ ఫోర్ స్కిన్ మీదకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్‌గా ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.